లక్ష్మి, నీకు ఈ సంగతి తెలుసా? నీ కొడుకు ఆనంద్ వచ్చాడు, పెట్టెతో సహా వచ్చాడు, శాశ్వతంగా వచ్చేశాడు. ఇంత మంచి వార్త చెబుతున్నాను, సంతోషంగా అలాగా అని అడుగు. అలాగా పదండి, ఆ భగవంతుని చూద్దాం. గుడికి వెళ్దాం. పిచ్చిదానా, కష్టాల్లో ఉన్నప్పుడే గుడికి వెళ్ళాలి, సంతోషంగా ఉన్నప్పుడు గుడికి వెళ్ళకూడదు. అప్పుడు నాకు దేవుడు దయ అక్కర్లేదు. ఇప్పుడు మనం సుబ్బయ్య నగర్కి వెళ్తున్నాం, ప్లాట్ చూస్తున్నాం, కారులోనే పోతున్నాం. కారులోనా? ఎందుకండి అనవసరపు ఖర్చు? ఖర్చు ఇప్పుడు నాదేం కాదు, ఆ బ్రోకర్ తీసుకెళ్తున్నాడు. కారులోనే వెళ్తున్నాం, జోడీగా వెళ్తున్నాం, జాలీగా వెళ్తున్నాం. కుమారుడు కూరేశాడు, కాళ్ళు పట్టుకుపోయినా దేవుడా. ఇంతమందిని ఎక్కించేశాడు కారులో. మన ఇద్దరిని మాత్రం జాలీగా జోడుగా తీసుకొస్తాడనుకున్నాను. ఆడామగా తేడా లేకుండా బుట్టలో చింతపండు కూరినట్టు కూరేశాడు. పదా లక్ష్మి, అంత పిచ్చోళ్ళు ఈ కార్నర్ ప్లాట్ వదిలేసి ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. ఈ కార్నర్ ప్లాట్ మనదే. ఏమిటండి ఆలోచిస్తున్నారు? ఉండు చెప్తా. అక్కడ ఆనంద్ కో రూమ్, ఇక్కడ శంకర్ కో రూమ్, అక్కడ అల్లుడిద్దరికి చెరో రూమ్. మరి మన రూమ్ ఎక్కడ? పెద్ద రూమ్ కావాలి. మనకెందుకండి పెద్ద రూమ్, అనవసరమైన ఖర్చు. అలా అంటావా? చిన్న రూమ్ చాలా. అప్పుడు ఒకే ఒక మంచం వేసుకుందాం, అనవసరమైన ఖర్చు. ఊరుకోండి. పెద్ద పశువులు తీసుకొచ్చాను. థ్యాంక్స్. గృహప్రవేశానికి ఆవుందమ్మంటే ఎద్దును తెచ్చానంట అల్లుడు. ఆయా ఎద్దుకు ఆకు తేడా అయ్యో, చూడు చూడు, సొంత ఇల్లు చూడు, చక్కనైన కొత్త ఇంట కాలు పెట్టి చూడు. చూడు చూడు, సొంత ఇల్లు చూడు, చక్కనైన పెద్ద ఇంట కాలు పెట్టి చూడు. ఆడు ఆడు గంతులేసి ఆడు, ఎంత సంతగోలకైనా అడ్డు లేదు లేడు. కుదురైన గూడు కుదిరింది చూడు, కలగన్న తోడు నెలకొంది నేడు. చూడు చూడు, సొంత ఇల్లు చూడు, చక్కనైన కొత్త ఇంట కాలు పెట్టి చూడు. నిత్యంతా దత్తరిల్లే డాన్సు చేసే వేడుక, కొట్టు అంటూ అడ్డగించే ఓనరెవడు లేడిక. కారలన్నీ కళ్ళబోని ఆటడాకా చూడగా. డ్రామాలెన్నో ఆడేటందుకు డాబా ఉందిరా పదబాబు, డైరెక్టర్ గా ఎవడో ఎందుకు లేడా? ఇదిగో నీ బాబు, రేకు షేకు డిస్కో ఉస్కో నీదే రాజ్యం. కానీ ఒరే, కోడల పిల్లని మాత్రం కాదని వేరేదేనో తేబోపా. ఒకటి రావాలి
చక్కని మా ఇంటికి చూడు చూడు సొంత ఇల్లు చూడు చక్కనైన కొత్త ఇంతకాలు పెట్టి చూడు ఆడు ఆడు గంతులేసి ఆడు ఎంత సంతోలకైనా లేదు లేదు అత్తమామల రుణము తీర్చక కొనుకురాడే కంటికి ఎత్తుకుందుకు చిట్టి మనవలు కానుకిద్దాం వారికి అంతదాకా తగిని దాకక పొందిపోదాం కార్ఖానాలో సైరన్లా మీ పిల్లా పాపల కేరింతల్లో వచ్చే ఏటికి ఇల్లంతా హోరెత్తించాలరా అంతే ఎవరి గదుల్లో వాళ్ళు చేరి ఆ సంగతి ఆలోచించండి పొండి రమ్మి మనం కూడా ఆలోచిద్దాం ఇటు రమ్మి ప్రతి పూట మా పూల తోటను సరికొత్త పాటలు పూజించని చూడు చూడు సొంత ఇల్లు చూడు చక్కనైన కొత్త ఇంతకాలు పెట్టి చూడు ఆడు ఆడు గంతులేసి ఆడు ఎంత సంతోలకైనా అడ్డు లేదు లేడు చూడు చూడు సొంత ఇల్లు చూడు చక్కనైన కొత్త ఇంతకాలు పెట్టి చూడు దీనికి బదులు తిరుపతి కొండ ఎక్కితే పుణ్యమైన వచ్చేది అబ్బా ఛీ, ఏమిటండి దశయంగా పడుకో పడుకో ఏది అసహ్యం పెళ్ళాం కాళ్ళు పట్టడమా ఏ మొగోణ్ణైనా సరే గుండెల మీద చేయి వేసుకుని చెప్పమను తన పెళ్ళాం కాళ్ళు పట్టనేలేదని ఒకవేళ ఇంతవరకు తన పెళ్ళాం కాళ్ళు పట్టిన వాళ్ళు ఉన్నా కూడా ఓహో ఇదో మంచి పద్ధతి ఉందే అనుకుని ఇంటికెళ్ళి పెళ్ళాం కాళ్ళు పట్టేస్తాడు చాలండి మీ ఉపన్యాసాలు ఇక ఊరుకోండి కార్నర్ ప్లాట్ చక్కటి ప్లాట్ కళ్ళ ముందే ఉన్నట్టుంది కానీ డబ్బు మాత్రం లేదు లా 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 లా. ఏమిటండి లా 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 లా. ఏమైందండి చెయ్యి జాపు ఉమ్, ఆ చెయ్యి ఉమ్, నా జీవితంలో ఎన్నోసార్లు ఈ ఉంగరాన్ని తీయడానికి ప్రయత్నం చేశాను కుదరలేదు ఇవాళ మరోసారి ట్రై చేస్తాను ఉమ్, నేను ఇటు లాగుతాను నువ్వు వెనక్కెళ్ళు 1 2 ఆ, 3 ఇక్కడే ఉంది మామయ్య అత్తయ్య పెద్ద బావ చిన్న బావ ఉమ్మా అందరూ రండి ఆ. రండి అంతా వచ్చేసారా అమ్మయ్యా దుబాయ్ వెళ్ళిపోతున్నారు కదా అందుకని అందరికి అన్ని తీసుకొచ్చాను ఆ, ఈ గొలుసు నా మొగుడికి నువ్వే నా మొగుడివి తీసుకో చూడమ్మా చెల్లాయ్ ఇదిగోనమ్మా ఈ చీర నీ కోసం ఈ చీర కొంగును మీ ఆయన కట్టిపడి చచ్చినట్టు పడి ఉంటాడు పెద్దమా ఇది బావా పెద్దమా డ్రెస్ ఏది ఇది డాన్స్ డ్రెస్ ఇది వేసుకుంటే బ్రహ్మాండంగా డాన్స్ చేస్తావు తీసుకో ఏ చిట్టుపడదలా నీకోసం చీర తీసుకొచ్చాను ఈ చీర కట్టుకుని మంచి ఫోటో తీయించుకుని బాంబేకి పంపించు అతను ఐస్ అయిపోతాడు అంతే తీసుకో ఏం బులిబా ఏమిటి అంబాజీపేట అవుతుంది తల మొహం పెట్టావు నీకు కూడా తీసుకొచ్చాను ప్యాంటు షర్టు ఇది వేసుకుంటే వెంటనే నీకు ఉద్యోగం వచ్చేస్తుంది తీసుకో అత్తగారు ఈ పట్టు చీర మీకోసం నాకెందుకు అల్లుడు గారు అదేం మాట అండి నాకు అమ్మలేదు అత్త అయినా అమ్మైనా అన్ని మీరేగా తీసుకోండి ఏ మాయా తెలుసు నీకు తండ్రి అయినా మామైనా అన్నీ నేనే అవునవును మీకు కూడా ఏదన్నా కొన్నా అనుకున్నాను కానీ కరెక్ట్ గా నా దగ్గర డబ్బు అయిపోయింది అయినా తీసుకున్నాను కాశీ తువ్వాల
నేను దుబాయ్ వెళ్ళిన తర్వాత మీకోసం ఒక ఫారెన్ కాశీ తుమారు పంపిస్తాను. తీసుకోండి తీసుకోండి. 20,000 రూపాయలు ఖాళీ. ఆఫీసులో అప్పు చేసి డబ్బు ఇస్తానంటున్నారు ఏంటండి? అవును, ఏ చూడండి, ఇల్లు కట్టడం మీ నాన్నగారికి శక్తికి మించిన విషయం. అది మర్చిపోయి ఆయన వెనకల ముందు చూడకుండా సొంత ఇల్లు కడతానని సవాల్ చేశారు. ఓడిపోతున్నారు. చూడండి, ఆయన నమ్ముకుని మనం డబ్బు ఇస్తే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే. ఎంత తల్లి బిడ్డలైనా ఎవరి కడుపు వాళ్లదే, ఎవరి ఆకలి వాళ్లదే, ఎవరి అన్నం వాళ్లదే. అలాగే ఎవరి డబ్బు వాళ్లదే.